ఏది సర్వసంగ పరిత్యాగం? ఎవరు సంగరహితుడు? ఎవరు సంగసహితుడు? సంఘానికి అత్యున్నతమైన పరమార్థం త్రిపుటి, అంటే జీవ జగత్ ఈశ్వర భావం అని. ఈ త్రిపుటి తొలగి ఆత్మానుభవం అవ్వటమే సర్వసంగ పరిత్యాగం. వీరే సంగరహితులు. అంతేగాని త్రిపుటి తొలగకుండా బంధాలను కర్తవ్యాన్ని వదిలి ఆశ్రమాలు దేశాటనలు అంటూ తిరిగేవారిది కాదు సర్వసంగ పరిత్యాగం అంటే. వీరు సంగసహితులే. త్రిపుటి తొలగిన జ్ఞాని సర్వసంగ పరిత్యాగి. త్రిపుటి తొలగకుండా సన్యాసినైనా సర్వసంగ పరిత్యాగి అనలేము. అంటే నిజమైన సర్వసంగ పరిత్యాగము ఆంతరింగికమే కానీ బాహ్య ప్రదర్శనలు కాదు. అలాగని సన్యాసం స్వీకరించడం ద్వారా చేసే బాహ్య కర్మపర సర్వసంగ పరిత్యాగాన్ని తప్పుపట్టడం కాదు. కానీ అది మైలురాయి మాత్రమే. నిజమైన సర్వసంగ పరిత్యాగం ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా సాధించేది అని గ్రహించాలి. ఈ రహస్యాన్ని గ్రహిస్తే సర్వసంగ పరిత్యాగం పేరిట కుటుంబాన్ని కర్తవ్యాన్ని వదిలి సాధన పేరిట నానా అల్లకల్లోలం చేసుకుంటున్న సాధకులకు హెచ్చరిక అవుతుంది. నిజమైన సర్వసంగ పరిత్యాగులైన జీవన్ముక్తులు ఏనాడు నిత్యకర్మను విడిచిపెట్టరు. అలాగని అనవసరపు కర్మలను తగిలించుకోరు. కర్మయే చేస్తే అది భగవత్ కార్యంగా లోక కళ్యాణకారక మహోత్కృష్టంగా ఉంటుంది. గ్రహించవలసింది ఏమంటే ఆత్మజ్ఞాని అయిన గృహస్థైనా బ్రహ్మచారైనా సన్యాసైనా జీవన్ముక్తుడైనా భగవత్కార్యంగా భావించి లోక కళ్యాణార్థం కర్తవ్యతా నిమిత్తం ఏ ఆలోచన మాట కర్మ చేసినా వారు సంగరహితులే, సర్వసంగ పరిత్యాగులే. రహస్యం ఏమంటే సర్వసంగ పరిత్యాగులే కర్మను ఎంతో నిబద్ధతతో త్రికరణ శుద్ధితో వారికంటే ఇంకెవరూ గొప్పగా చేయలేరన్నంతగా చేయగలుగుతారు. వీరు భగవంతుని యొక్క ఉపకరణాలు. వీరి ద్వారానే లోక కళ్యాణకారక కర్మలు చేయబడతాయి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.